నటి జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ ను మరోసారి కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ వేశారు. నటి జత్వానిని వేధింపులకు గురి చేయడంపై మరింత సమాచారం రాబట్టడం కోసం మరో 5 రోజులు కస్టడీ కావాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని విద్యాసాగర్ న్యాయవాదులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ యామిని. ముంబై నటి జత్వాని కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే అతను పోలీస్ రిమాండ్ లో ఉన్నాడు. అతను సబ్ జైల్లో ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఈ నటి జత్వాని కేసులో పూర్తి స్థాయి విచారణ కొనసాగేందుకు కూడా విద్యాసాగర్ ను తమకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా విజయవాడ సిఐడి అధికారులు కూడా ఏసీబీ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేశారు. తమకు అంటే గతంలో కూడా 3 రోజుల పాటు కూడా విద్యాసాగర్ కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది న్యాయస్థానం. అయితే ఈ నేపథ్యంలో మరో 5 రోజుల పాటు కూడా కుక్కల విద్యాసాగర్ ను తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐడి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా విద్యాసాగర్ ఏదైతే నిందితుడిగా ఉన్నాడో అసలు పోలీసు కస్టడీలో ఉన్నాడో అతనికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా విద్యాసాగర్ న్యాయవాదులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ సంబంధించిన ఈ కేసు కూడా రేపు కోర్టు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కూడా మరోసారి అంటే విద్యాసాగర్ ని తమ అదుపులోకి ఇస్తే పూర్తి స్థాయిలో అంటే నటి జత్వాని కేసులో ఇంకా ప్రధానంగా ఇప్పటికే 3 IPS లో ఉన్నట్లు సమాచారం. వాళ్ళు ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ప్రభుత్వం వాళ్ళకి సస్పెండ్ చేస్తూ కూడా చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటికి కూడా వాళ్ళ 3 IPS అధికారులు కూడా న్యాయస్థానం నుంచి ముందస్తు చర్యల్లో భాగంగా బెయిల్ తీసుకొని వాళ్ళు ఎలాంటి పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు చేపట్టకుండా కూడా వాళ్ళు న్యాయస్థానం నుంచి రిలీఫ్ తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా కుక్కల విద్యాసాగర్ ద్వారా మరింత సమాచారాన్ని కూడా రాబట్టి తదుపరి విచారణ కొనసాగేందుకు కూడా సిఐడి పోలీసు కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు మరోసారి కుక్కల విద్యాసాగర్ ని సిఐడి కస్టడీకి ఇస్తారని చెప్పి చూడాల్సి ఉంటుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.